హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఒక్కసారి ఈ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చేసి చూడండి. ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఘాటు మసాలాతో చిక్కటి గ్రేవీతో పర్ఫెక్ట్ టేస్ట్తో ఈరోజు సూపర్ ఎగ్ మసాలా కర్రీని సింపుల్గా తయారు చేసేద్దామండి. ముందుగా ఒక చాపర్ని అయితే తీసుకొని మీడియం సైజు ఆనియన్స్ అనేది పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. అందులోని వేసుకొని చాప్ చేసుకోవాలండి. చాపర్లో చాప్ చేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుందండి. ఈ విధంగా సన్నగా కట్ అవుతాయండి ఈ ఆనియన్స్ అనేవి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకోవాలండి. కడాయిలో 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. వేడెక్కినాక ఇక్కడ నేను ఉడికించుకున్న గుడ్లండి ఒక 5 వరకు అయితే వేసుకుంటున్నాను. గుడ్లు అనేవి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, లేకపోతే పేలే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోని చిటికెడంత పసుపుని వేసుకొని ఇప్పుడు గుడ్లు అనేవి మంచి బంగారు కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకొని అయితే తీసుకుంటున్నానండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ నుంచి అయితే సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ గుడ్లు అనేవి. ఇప్పుడు ఆయిల్ ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అయితే వేసుకోవాలండి. ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 గ్రీన్ ఇలాచి, ఒక బ్లాక్ ఇలాచి ఒకటి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. ఆనియన్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వస్తే కర్రీకి అనేది మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఇలా ఆనియన్ అనేది వేగినాక ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇలా వేగేలోగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోని బాగా పండిన 2 టమాటోలు, 2 పచ్చిమిర్చి, కొన్ని పుదీనా ఆకులు, కొంచెం అంత కొత్తిమీరని వేసుకొని బాగా మిక్సీ పట్టించుకొని పక్కన ఉంచుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోని ఉప్పు కారాలు అనేవి యాడ్ చేసుకోవాలి. అలాగే కూర రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఒక 1½ టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నానండి ఉప్పు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నానండి. ఓల్ స్పైసెస్ వేసాను కదా, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే సరిపోతుంది. అలాగే వేయించిన జీరా పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అలాగే కారం అండి 1 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. అలాగే మిక్సీ పట్టించుకున్న కొత్తిమీర, టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అదే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో మసాలాలో ఎగిపోతుందండి. ఇప్పుడు ఈ పచ్చి వాసన పోయిందాక అయితే వేయించుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలండి, అంతవరకు అయితే వేయించుకోవాలి. మసాలా అంతా మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి పేస్ట్ అనేది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఇలా సపరేట్ అయితే మనకి ఎగిపోయినట్టండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పెరుగు వేసుకోండి. పెరుగు ఆప్షనల్ అండి. పెరుగు వేసుకోవడం వల్ల కర్రీకి అనేది మంచి గ్రేవీ వస్తుందండి. అలాగే బాగుంటుందండి. పెరుగుని వేసుకొని ఎక్కడ తరకలు లేకుండా బాగా కలుపుకొని, పెరుగులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది వాటర్ కంటెంట్ ఎగిరిపోయినంత వరకు అయితే ఆయిల్ రిలీజ్ అయిన దాకా అయితే మళ్ళీ ఈ గ్రేవీని అయితే ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. మనకి 2 నిమిషాలకి గ్రేవీ అనేది చక్కగా ఎగిపోతుంది. ఇప్పుడు ఇందులోని 1½ గ్లాస్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం. వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లోని. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే గ్రేవీని అయితే ముందుగా ఉడికించుకోండి. 5 నిమిషాలు ఇలా ఉడికిన దాంట్లోనే నేను వేయించుకున్న గుడ్లండి, ఒక గుడ్డు 2 ముక్కలు చేసి అయితే వేసుకుంటున్నాను. ఇలా గుడ్లను వేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలండి మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అనేది ఇంకించుకుంటే మనకు దగ్గర పడుతుంది. మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి గ్రేవీ అనేది. 5 నిమిషాలకి ఇలా దగ్గర పడుతుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అన్నంలో కలుపుకోవడానికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు డ్రై రోస్ట్ చేసిన కసూరి మేతి అండి 1 టీ స్పూన్ వరకు అయితే చేత్తో నలిపైతే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కసూరి మేతిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, అలాగే రోటీ, నాన్స్లోకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.